సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామంలో వేలం డబ్బు పంపకం విషయంలో గ్రామ పంచాయతీలో తీవ్ర వివాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. గ్రామంలోని ఒక వర్గానికి చెందిన వారు 9.50 లక్షలకు వేలం డబ్బు తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇంకో వర్గం నామినేషన్ వేయడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామస్తులను నిలదీస్తూ తిరగడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ గొడవ జరిగిందని భావిస్తున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కఠిన చర్యలు చేపట్టారు. అమ్మ నడవండి అమ్మ, ఇండ్లలోకి పోండి అమ్మ, పోండి అమ్మ, పోండి. మీ ఇల్లా ఇది? పోండి అమ్మ, అందులోకి పోండి. పోండి అమ్మ, లోపల పోండి, పోండి పోండి. మిమ్మల్ని బొమ్మంటున్నా వాళ్ళకి బొమ్మంటాము మరి ఎలక్షన్ కోడ్ ఉందంటున్నా చెప్తున్నా వాళ్ళకు కూడా చెప్తా అంటున్నా వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ప్రాణాలు పోతే అదే అడుగుతాము. ఎలక్షన్ కేసులు అయితే అప్పుడు తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో వేలం డబ్బు పంపకం విషయంలో గ్రామ పంచాయతీలో తీవ్ర వివాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. గ్రామంలోని ఒక వర్గానికి చెందిన వారు 9.50 లక్షలకు వేలం డబ్బు తీసుకున్నారు. ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ ఇంకో వర్గం నామినేషన్ వేయడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆసిఫ్, చెప్పండి, ఫతేపూర్ గ్రామంలో వేలం డబ్బు పంపకం విషయంలో అయితే గ్రామ పంచాయతీలో తీవ్ర వివాదం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన హడావుడి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే సంగారెడ్డి జిల్లాలోని వేలంపాటలో దక్కించుకున్న సర్పంచ్ పదవి దక్కించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ వ్యతిరేకంగా ఇరు వర్గాలు మీటింగ్లు కూడా జరిపాయి. ఈ నేపథ్యంలోని ఇప్పటికే ఫత్తేపూర్ కల్హేర్ మండలం ఫత్తేపూర్లోని ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చూసినట్లయితే మొత్తం మీద ఏదైతే కల్హేర్ మండలం ఫత్తేపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఎన్నికలోని మూడు పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ ఇంకో మరో వ్యక్తి కూడా అక్కడ బరిలో నిలిచడంతో ఇక్కడ ఏదైతే గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయం నేపథ్యంలో ఇక్కడ వేలంపాట నిర్వహించారు. వేలంపాటలోని సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి 9,50,000 అక్కడ ఏదైతే సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు నవీన్ అనే వ్యక్తి. అయితే ఈ సంబంధించిన ఏదైతే ఒక 9,50,000 రూపాయల ఏదైతే డబ్బు ఉందో ఒక వర్గానికి సంబంధించిన ఆలయ నిర్మాణానికి చేపడతామని ఒక గ్రామ పెద్దలు నిర్ణయించడంతో అక్కడ ఏదైతే ఒక్కసారిగా వేరే వర్గం సంబంధించిన వ్యక్తులు కూడా ఒక్కసారిగా అక్కడ ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసి ఏదైతే సంబంధించిన ఒక వర్గానికి 9,50,000 సంబంధించిన ఏదైతే డబ్బు ఉందో డబ్బు కేటాయించడం అది సరైనది కాదని కూడా అక్కడ గ్రామస్తులు కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా ఏదైతే వేరే వ్యక్తి ఏదైతే ఉన్నారో వేరే వ్యక్తి కూడా మేము బరిలో నిలుస్తామని చెప్పడంతో ఒక్కసారిగా ఇరు వర్గాలు కూడా ఘర్షణ దిగాయి. ఘర్షణ దిగడంతో ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు కూడా ఏదైతే ఇరు వర్గాలు కూడా చెదరగొట్టడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలోని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వైష్ణవి. ఆసిఫ్, అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ గొడవ జరిగిందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మరి అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టడం జరిగింది? ముఖ్యంగా ఏదైతే ఈ గ్రామంలోని జరిగిన ఏదైతే వేలంపాటలకు సంబంధించిన ఇరు వర్గాల్లో జరిగిన ఘర్షణకు సంబంధించిన ఇప్పటికే ఏదైతే పోలీసులు కూడా నిన్న రాత్రి జరిగిన వాగ్వాదం చోటు చూస్తుంది. ఘర్షణ నేపథ్యంలోని ఇప్పటికే పోలీసులు కూడా భారీగా మోహరించారు. ముఖ్యంగా ఏదైతే పోలీసులు కూడా అక్కడ ఏదైతే గ్రామంలోని పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఇప్పటికే ఏదైతే ఇరు పార్టీలు కూడా ఇప్పటికే నామినేషన్ వేస్తున్నట్టు తెలుస్తుంది మనకు వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. ఎవరు వచ్చారు ఒకసారి అడిగాయి కదా, మీరు తెలిసింది. ఇంటి నుంచి వచ్చినప్పుడు మేమేం చేస్తాం సార్?